నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు కళారాధన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా సోమవారం రాత్రి నిర్వహించారు. నంద్యాల పట్టణం నందు కళారాధన సంస్థ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ నందు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. వేసవి కాలం సెలవుల్లో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పలు కార్యక్రమాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. నంద్యాల నందు ఏడాది పాటు రజతోత్సవ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక వేడుకలు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ముఖ్య అతిథులు నటరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే గుర్రాల రామకృష్ణయ్య గారికి అజ్ఞానమనే అంధకారం నుండి జ్ఞానమనే వెలుగు వైపు తీసుకొని వెళ్ళేటువంటి గురువు కార్యక్రమంలో 10వ తరగతిలో జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు ఇష్రత్, కాత్యాయని, నర్సిరెడ్డిలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు మల్లన్న, రమజాన్, నాగేంద్ర బాబులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. వేసవి శిక్షణ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 40 మంది విద్యార్థులకు 20 రకాల శిక్షణ కార్యక్రమాలు 30 మంది శిక్షకులతో నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ ఇచ్చిన కోచ్లకు మరియు శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. చాలా కళల్లో డ్రాయింగ్ కానివ్వండి, మిగిలిన కళల్లో కూడా వాళ్ళు ట్రైన్ కావడం, వాళ్ళు ట్రైన్ అయిన వాటిని ప్రదర్శన చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. నెల రోజుల లోపల ఇంత నేర్చుకున్నారు పిల్లలు అని చెప్పేది మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా తయారయ్యారు. అటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు మేము రావడం, తర్వాత పిల్లలకు కూడా దీనివల్ల వాళ్ళు వేరే చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా ఒక క్రమశిక్షణతో ఉండడానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం. గత 25 సంవత్సరాల నుంచి కూడా కళారాధన వాళ్ళు ఇవి చేయడం ద్వారా నంద్యాల ప్రాంత ప్రజల్లో ఉండే పిల్లలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగాలని చెప్పి పిల్లలకు మంచి ఆలోచనలు, మంచి వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడే. నంద్యాల పట్టణంలో కళారంగ వైభవానికి చిన్నారులలో కళల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహిస్తున్న కళారాధన సభ్యులను ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కళారాధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించడం నంద్యాల పట్టణ ప్రజలకు ఒక వరంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బెదుర్ల రామచంద్రరావు, తులసిరెడ్డి, గెలివి సహదేవుడు పలువురు పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా కళారాధన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. కళా సాధన లలిత కళల వేసవి శిక్షణ శిబిరం నెల రోజుల పాటు దాదాపు 20 అంశాలలో 32 మంది కోచ్లతో 400 మంది చిన్నారులకు, యువతి యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల యొక్క సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతి ఏటా కూడా రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి, విద్యావేత్త గుర్రాల రామకృష్ణయ్య గారి ప్రతిభా పురస్కారాలు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించడం జరుగుతోంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.